హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు ఎలైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏందంటే ఎంసెట్ ఎగ్జామ్‌కి ఇంకా తక్కువ రోజులున్నాయి. 15 డేస్ ఉన్నాయన్నమాట. సో, ఈ 15 డేస్‌లో మీరు క్విక్‌గా ఎలా రివిజన్ అనేది ఈరోజు మనం చూడబోతున్నాం అన్నమాట. ఇంకేం లేట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఈ యొక్క 15 డేస్‌లో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్‌ప్లే చేస్తున్న ఒక పేజు. ఆ పేజ్‌లో మీకు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్‌ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ టాపిక్ ప్రిపేర్ అయితే మీరు పక్కన మార్క్స్ కూడా ఉన్నాయి. ఆ మార్క్స్ చూసుకుంటా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంది. ఎక్కువ ఎక్కువ మార్కులు తక్కువ క్వాంటిటీలో లెసన్స్ ఉంటాయి. సో, మీరు అయి చేసుకున్నారనుకోండి మీకు మంచి మార్క్స్ వస్తాయి. మీకు ఈజీగా ఉండిద్ది. అయి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 15 డేస్ ఉన్నాయి కాబట్టి 15 డేస్‌లో మీరు ఫస్ట్ ఒక 10 డేస్ మొత్తం ఇంకా అదే ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఆ టాపిక్సే, ఇంకా ఆ చాప్టర్సే బాగా క్లియారిటీగా మొత్తం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ 5 డేస్. ఈ 5 డేస్‌లో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 డేస్ తీసుకోండి. ఈ 3 డేస్‌లో మెయిన్ కీ పాయింట్స్ ఉంటాయి. అంటే మీరు ఒక లెసన్ కీ పాయింట్స్ రాసుకొని ఉంటారు. లేపోతే మీ యొక్క మెటీరియల్‌లో ఇండెక్స్ పేజ్‌లోనే ఉంటాయి కీ పాయింట్స్, ఫార్ములాస్ ఇయన్నీ బాగా చదువుకోండి 3 డేస్. మొత్తం అన్ని చాప్టర్స్. మీరు ఇప్పటిదాకా ఏం ప్రిపేర్ అయ్యారో అన్ని కీ పాయింట్స్ మాత్రం చదువుకోండి. కీ పాయింట్స్ మాత్రమే చదువుకోండి. ఇంకా 2 డేస్ ఉంటాయి. ఈ 2 డేస్‌లో మీరేం చేస్తారంటే, నేను నా ఛానెల్‌లో ఒక వీడియో పెట్టాను. అది మీకు డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. ఎళ్లి చూడండి. పర్టిక్యులర్‌గా చూడండి. ఎందుకంటే ఆ వీడియో మీరు చూస్తే మాత్రం మీకు పీవైక్యూస్ అలాగే మాక్ టెస్ట్‌లు ఇయన్నీ ఆ వీడియోలో ఒక వెబ్‌సైట్‌లో చెప్పాను. ఆ వెబ్‌సైటు మీరు గూగుల్‌లో కొడితే వస్తది. ఆ వీడియోలో మొత్తం చెప్పాను ట్యుటోరియల్‌గా ఫుల్‌గా ఆ వీడియో ఫుల్‌గా చూస్తే మీకు మొత్తం అర్థమైపోద్దనమాట. ఆ వీడియో చూసి మీరు ఫుల్‌గా ఇంకా ఆ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని లేకపోతే అక్కడి నుంచి ఆన్సర్ పెట్టొచ్చు. మీకు ఆ ఆన్సర్ పెట్టిన తర్వాత మీకు అది కరెక్టో తప్పో చెప్పిద్ది. అలాగే కరెక్ట్ ఏదో చెప్పిద్ది, తప్పేదో చెప్పిద్ది. ప్రతి ఒక్కటి ఉండిద్ది. ఫిజిక్స్ ఉండిద్ది, మ్యాథ్స్ ఉండిద్ది, కెమిస్ట్రీ ఉంటాయి. ఈ 3 సబ్జెక్టులు ఉంటాయన్నమాట. మా టెస్ట్‌లు, పీవైక్యూస్ ప్రతి ఒక్క సంవత్సరం ఈ షిఫ్ట్‌లు అన్నీ ఉంటాయి. సో, మీరు పక్కా ఆ వీడియో చూడండి. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే నా ఛానల్‌లోకెళ్ళి కింద ఎంసెట్ వీడియోస్‌లోకెళ్ళి నా ఎంసెట్ పీవైక్యూస్ అనే థంబ్‌నెయిల్ కనపడిద్ది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో ఫుల్‌గా వచ్చిద్ది. ఫుల్‌గా చూసి మీరు ఆ యొక్క పేపర్స్‌ని బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీకు ఒక ఐడియా వచ్చిద్ది వాటి మీద. ఎలా ఉంటాయి పేపర్స్, ఏ ఏ సబ్జెక్ట్ ఎలా ఉంటాయి, మ్యాథ్స్ ఎలా ఉండిద్ది, ఫిజిక్స్ ఎలా ఉండిద్ది. ఎంత టైం కూడా ఉండిద్ది. 3 అవర్స్‌లో మొత్తం కంప్లీట్ చేయాలి కాబట్టి మీకు టైం మొత్తం సెట్ అయిద్ది. సో, ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి బాగా. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చేసుకోండి అన్నమాట. సో, ఇది ఫస్ట్ 10 డేస్ నేను ఒక డిస్‌ప్లే చేసిన పేపర్ ఒక షీట్ చూపిస్తున్నాను. ఆ షీట్‌లో ప్రతి ఒక్క లెసన్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇంకొక 3 డేస్ ఏం చేస్తారంటే మీకు మొత్తం మీరు ఏ లెసన్స్ ప్రాక్టీస్ చేశారో ఆ లెసన్స్ యొక్క ఇంపార్టెంట్ కీ పాయింట్స్ లేకపోతే ఫార్ములాస్ అనమాట. ఇయన్నీ ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అలాగే ఇంకో 2 డేస్ ఉంటాయి. ఈ 2 డేస్‌లో నేను చెప్పినట్టుగా నా ఛానెల్‌లో పీవైక్యూస్ ఒక వీడియో పెట్టాను. ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి ప్రతి ఒక్క క్వెషన్ అటెంప్ట్ చేసి మీకు ఆ పేపర్‌లన్నీ అటెంప్ట్ చేస్తే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటదనమాట. సో, ఇదనమాట మన 15 డేస్ క్విక్ రివిజన్. ఈ వీడియో చాలా కష్టపడి తీశాను. అలాగే మీకు ఈ వీడియో ఎంతైనా ఇన్ఫర్మేషన్‌గా అనిపిస్తే కొద్దిగా నాలెడ్జ్‌గా మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్ గారికి కూడా షేర్ చేయండి. నోటిఫికేషన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.